హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీలైతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. నాలాగా మీరు కూడా ఇట్లాంటి తప్పులు చేయకూడదు. అండ్ తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా చేయండి. అదేంటంటే ఫ్రెండ్స్, నేను గత వారం రోజుల నుంచి ఇంట్లో గ్యాస్ స్మెల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ గ్యాస్ స్మెల్ వస్తుంది, మా మేడం చెప్తూనే ఉన్నారు, ఇంట్లో మా మిస్సెస్ చెప్తూనే ఉన్నారు. అప్పటికైనా అంటే స్మెల్ లైట్గానే వస్తుంది కదా అంటే, నా కిటికీ పక్క ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అయితే నా స్టవ్ ఏంటంటే, మా కిచెను స్టవ్ ఏంటిది కిటికీ ఉంటుంది కదా, కిటికీకి ఎగ్జాక్ట్లీ వెంటిలేటర్ చాలా దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి ఆ స్మెల్ ఎప్పటికప్పుడే బయటికి వెళ్ళిపోతున్నది. స్విచ్ చేసినా కూడా ఎటువంటి ఆ దేవుని దయ వల్ల ఎటువంటి ప్రాబ్లం కాలే. మనకు ఏజెన్సీ దగ్గరికి పోతే ఓకేనా, మనం ఎక్కడైతే ఇక్కడ వెంటనే నాకు డౌట్ వచ్చి టెక్నీషియన్ ఫోన్ చేసినా, అక్కడ మనకు ఏది కనెక్షన్ ఇచ్చే వాళ్ళది ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఇది అని చెప్తే మనకి ఇంటికి టెక్నీషియన్ పంపించడం అయితే రావడం అయితే జరిగింది. తను వచ్చి మొత్తం చెక్ చేస్తున్నాడు. డైరెక్ట్ కొత్త బుడ్డి ఇప్పుడే అదే రోజు చెక్ చేసే ముందు రోజే బుడ్డి కూడా అయిపోయింది. ఆ బుడ్డి కూడా ముద్దు కూడా నేను కొత్తది ఎక్కించిన వెంటనే తను వచ్చి చెక్ చేస్తున్నాడు. మీరు ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ లైవ్గా. సో చెక్ చేస్తున్న వెంటనే సడన్గా ఇక్కడ ఎక్కడి నుంచి లీక్ అవుతుందని ప్రస్తుతానికి తను అన్నీ చెక్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఈ స్టవ్ దగ్గర మనం ఇట్లా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదా, కటకలు, ఆ స్విచ్చెస్ దగ్గర చెక్ చేసుకున్నాడు. బర్రుమని ఒకటిసారి లీకేజ్కి సంబంధించిన మంట అయితే వచ్చింది. మీరు చూస్తే ఆల్రెడీ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కూడా ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పైపు, మన గ్యాస్కి పైపు తొడిగిస్తాం కదా స్టవ్కి, అక్కడ కొంచెం కట్ అయినట్టు అయింది లైట్గా. మనం కింద ఒక్కొక్కసారి మనం ఆ బండ క్లీన్ చేసుకుంటూ ఉంటే, ఇది మన కిచెన్ది బండ క్లీన్ చేసుకుంటూ ఉంటా అంటే కిందికి మీదికి పెట్టడం వల్ల అక్కడ కొంచెం క్రాక్స్ వచ్చినాయి పైప్కి. అండ్ అక్కడ నేను చిన్న స్క్రూ అది కూడా పెట్టేసిన, స్క్రూ లెక్క ఓకేనా, టైట్ మనకు లీకేజ్ కాకుండా. అండ్ కింద ఇక్కడికి వచ్చేసరికి ఏది రెగ్యులేటర్కి వచ్చేసరికి చూసారా, చాలా మనకు లీకేజ్ ఇక్కడి నుంచి అలా అవుతుంది. అది రెగ్యులేటర్ మనం పైకి ఆఫ్ చేసి జనరల్గా మనం స్విచ్ ఆన్ చేసుకొని లైట్ ఆన్ చేసుకుంటాం కదా, చూడండి ఎంత లీకేజ్ ఉందో. సో మేము కొద్దిగా అయితే మేము ప్రాణాపాయం నుంచి అయితే బయటపడడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి. ఈ రెగ్యులేటర్ దగ్గర కానీ విషయంలో కానీ, లేదంటే ఈ పైపును మనం ఎక్కించడంలో కానీ, లేదంటే ఈ పైపు ఎక్స్పైరీ టైం దగ్గరికి వచ్చినా కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. దయచేసి మా అంటే 150 రూపాయలు, 200, పోనీ 300 ఉంటుంది, చేంజ్ చేసుకోండి పైపు ప్లీజ్. నా లెక్క అశ్రద్ధ కాకండి. నా స్టవ్ అయితే కిచెన్కు దగ్గర కిచెన్ వెంటిలేటర్ దగ్గర ఉంది, ఆ కిటికీ దగ్గర ఉంది కాబట్టి బయటికి స్మెల్ అయితే తొందరగా వెళ్ళిపోయింది. నాకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు. కానీ కొందరికి ఆ దగ్గర కిటికీ ఉండకపోవచ్చు, ఆ ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. స్విచ్లు వేస్తే ఆ పవర్ కనెక్షన్కి ఇల్లు మొత్తం కూడా బ్లాస్ట్ అవ్వచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ గ్యాస్ ఏదైతే మనం ఇంట్లో ఒక పెద్ద అటం బాంబు పెట్టుకొనే ఉన్నట్టు, పెద్ద బాంబు పెట్టుకొనే ఉన్నట్టు వాస్తవం, అవునా కదా ఫ్రెండ్స్? అది మన ఇంట్లో పెట్టుకున్నట్టే మనం ఉంటున్నట్టు. పొరపాటున ఇట్లాంటి నా లెక్క మీరు నెగ్లెక్ట్ కానీ చేసినట్లయితే, కొందరు ఇంకా అసలు స్టవ్ అయిపోయినాక రెగ్యులేటర్ ఆఫే చేయరు. సీరియస్, ఇట్స్ వెరీ సీరియస్ ఫ్రెండ్స్, నిజంగా అసలు ఆఫే చేయరు, అవునా కదా? ఆఫ్ చేయక ఒక్కొక్కసారి ఎలుకలు మనం ఏదైనా వంట చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ వండినాం, ఆ పైప్ మీద పడ్డది, ఎలుక వచ్చి కొరికింది అనుకోండి, అది అక్కడి నుంచి లీకేజ్ అయింది అనుకోండి, మీరు కింద రెగ్యులేటర్ ఆన్ ఉంది, ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి ప్లీజ్ దయచేసి. కాబట్టి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముఖ్యంగానైతే ఎడ్యుకేషన్ వీడియో చేస్తూ ఉంటాం యాక్చువల్గానైతే. కాకపోతే ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ వీడియోనే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. ఇది కూడా మీరు షేర్ ప్రతి ఒక్కరికి చేయాల్సిన విషయమే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అట్లా ఎలకలు కొరకడం వల్ల పైపుని రెగ్యులేటర్ ఆన్ చేసి పెట్టి మన పనిలో మనం స్ట్రాంగ్ స్టవ్వే కదా, హై క్వాలిటీ కంపెనీ తెచ్చుకున్నాం కదా, స్విచ్లు అస్సలే ఫెయిల్ కావు కదా, రెగ్యులేటర్ గట్టిగానే ఉంది కదా అని ఎటువంటి అపోహనైతే పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ముఖ్యంగా స్టవ్ల మీద, ఈ రెగ్యులేటర్ మీద, ఈ గ్యాస్ ముద్దల మీద అయితే ప్లీజ్ దయచేసి ఉండదు. ముఖ్యంగా ఆ కిచెన్ మీద, కిచెన్లో మన ఇంటి ఆడవాళ్ళు కావచ్చు, అమ్మలక్కలు కావచ్చు, ఎవరైనా కూడా మన హస్బెండ్స్ కావచ్చు, ఎవరైనా మెయిన్గా కిచెన్ పార్ట్లో, కిచెన్ ఏరియాలో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతే నేను చెప్పాలనుకున్నది. కాబట్టి నా లెక్క మీరు తప్పు చేయకూడదు. ఇమీడియట్గా ఆ పైప్ మీద ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. అవసరమైతే చేంజ్ చేసుకోండి. మా అంటే ఒక 100-200 ఎక్కువ అయితే కావచ్చు, చేంజ్ చేసుకోండి. నేనైతే 7 years వారంటీ ఉన్నటువంటి పైపు వెంటనే
చేంజ్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్.